హాయ్ అందరికీ, వెల్కమ్ టు మన టేస్టీ వంటలు. మన టేస్టీ వంటల్లో ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు చేస్తున్నాను. ఈ బెండకాయ పులుసు వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బెండకాయ పులుసు ఎలా చేయాలో చూడండి. ముందుగా 1/2 కిలో బెండకాయలు తీసుకొని నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండు అయితే 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. పులుపు తక్కువ తినేవారు కొంచెం వేసుకోండి. ఇందులో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ బెండకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బెండకాయ కూర చేసుకోవడానికి కావలసినవి: కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, వెల్లుల్లి, ఉల్లికాడలు. ఈ నానబెట్టుకున్న చింతపండును ఇందులోని రసమంతా వచ్చే వరకు ఇలా అనుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పై బౌల్ పెట్టేసుకొని బౌల్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5-6 వెల్లుల్లి తీసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత టీ స్పూన్ మెంతులు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలన్నీ 3-4 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జంతా ఇందులో పోసేసుకోవాలి. ఇందులోనే 1 గ్లాసు వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. టీ స్పూన్ పచ్చిధనియాల పొడి వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు అయితే ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవడం వలన స్మెల్ బాగుంటుంది. దీనిపై మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు మరిగించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చూద్దాం. చూడండి, చిక్కగా మరిగిపోయింది ఇదంతా. ఇలా చిక్కబడిన తర్వాత ఉల్లికాడలు ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వేగించి పొడి చేసుకున్న ధనియాల పొడి వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఈ బెండకాయ పులుసు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు. మా బెండకాయ పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటలతో మన టేస్టీ వంటల్లో మళ్ళీ కలుద్దాం.